అది 3 రాజధానులపై అప్పటి శాసన మండలిలో జరిగిన చర్చ. అప్పుడేం జరిగిందో తెలుసా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ చైర్మన్. చర్చ సందర్భంగా వైసీపీ నేతలు బెదిరించారు, అంతు చూస్తామంటూ భయపెట్టారు, తన పుట్టకను అవమానించారు, కులం పేరుతో దూషించారు అంటూ అమరావతి విజయోత్సవాల వేళ బయటపెట్టారు షరీఫ్. ఒక మంత్రి తనను ఏ స్థాయిలో తూలనాడాడో తెలుసా? తన ఆవేదనంతా వెళ్ళగక్కారిలా. I wish all the Andhra Pradesh people to have their new capital, Amaravati. ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు ఉభయ సభల ఆమోదం. ఏపీ వ్యాప్తంగా సంబరాలు. ఈ సమయంలో ఏపీ శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అప్పటి మంత్రి తన కులం పేరుతో దూషించారు, తన పుట్టుకను అవమానించారు, గుండెలపై చేతులతో కొట్టారంటూ షరీఫ్ కామెంట్ చేశారు. మంత్రి నా కులం పేరుతో కాకుండా నా పుట్టుక మీద కూడా ఆయన మాట్లాడటం కాదు, నా గుండెల మీద చేతులతో కొట్టాడు. అప్పటి వరకు ఉన్న అమరావతి రాజధానిని 3 ప్రాంతాలకు వికేంద్రీకరిస్తూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి 2020 జనవరి 21న మండలిలో చర్చ అనంతర పరిణామాలను వివరిస్తూ తన ఆవేదనంతా వెళ్లగక్కారు షరీఫ్. ఆ రోజు సభలో ఏం జరిగిందో ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అమరావతికి చట్టబద్ధత వచ్చిన వేళ జరుగుతున్న సంబరాల్లో తనకు అప్పుడు కలిగిన బాధను వ్యక్తపరిచారు. కుర్చీల మీద ఎక్కారు, బెంచీల మీద ఎక్కారు, నా టేబుల్ దగ్గరకు వచ్చారు, నానా మాటలు చెప్పారు, ఏకవచనంతో మాట్లాడారు, తిట్టారు. బయటికి వెళ్ళటానికి కూడా అవకాశం లేకుండా వచ్చేటప్పుడు నన్ను బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైతే ఒక మంత్రి ఉన్నారో ఆయన మంత్రి నా కులం పేరుతో కాకుండా నా పుట్టుక మీద కూడా ఆయన మాట్లాడటం కాదు, నా గుండెల మీద చేతులతో కొట్టాడు. ఇంత జరిగిన ధర్మాన్ని నిలబెట్టేందుకు ఎవరిపైనా కక్ష పెంచుకోలేదు. సభా మర్యాదలకు భంగం కలగకూడదనే యథావిధిగా సభ నడిపించారు. అప్పుడు జరిగింది మనసుకు తీసుకోలేదు అంటూ ఇప్పుడు తన గుండెలోని బాధను బయటపెట్టారు షరీఫ్. కేవలం సత్యం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం, ప్రజల పక్షాన నిలబడ్డ చంద్రబాబు నాయుడు కోసం సహించి ఓర్పుతో సహనంతో మళ్ళీ బయటకు వచ్చి సభా గౌరవం పోకూడదు, సభా గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద ఎవరి మీద కక్ష పెట్టుకోకుండా వాళ్ళు మళ్లీ ప్రయత్నం చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఈ సందర్భంగా వివరించారు షరీఫ్. వైసీపీ హయాంలో ఏకంగా శాసనమండలి రద్దుకు ప్రయత్నించారంటూ వివరించారు. చైర్మన్ గా షరీఫ్ ను తొలగించి ఎమ్మెల్సీలుగా కొనసాగుతారా లేదంటే మొత్తం మండలినే రద్దు చేయాలా అంటూ టీడీపీ నేతలతో వైసీపీ నేతలు సంప్రదింపులు జరిపారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా మాట వినలేదు కాబట్టి ఈ శాసనమండలిని రద్దు చేస్తామని బెదిరించారు. రద్దు చేస్తామని చెప్పడమే కాకుండా తీర్మానం కూడా చేసి కేంద్రానికి పంపించారు. కేంద్రం నుండి ఆ తీర్మానం జరుగుద్దో లేదో కానీ షరీఫ్ మటుకు చైర్మన్గా ఉండటానికి వీల్లేదు. ఆ రకంగా మీరు షరీఫ్ని దింపడానికి జనాల్లో మీరు సంతకాలు సేకరించండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్పండి, షరీఫ్ మూలంగా శాసన మండలి రద్దు అయ్యే పరిస్థితి వచ్చింది, మీ పదవులు పోయే పరిస్థితి వచ్చింది. మీరు కనుక ఇప్పుడైనా సరే షరీఫ్ని పదవిచ్యుడు చేయడానికి మీరు మాకు సహకరిస్తే శాసన మండలి లాగా కొనసాగిస్తామని చెప్పి నన్ను చైర్మన్ పదవి నుంచి దింపడానికి కూడా వాళ్ళు చేసిన ప్రయత్నం లేదనే విషయాన్ని ప్రయత్నం చేశారనే విషయాన్ని కూడా ఇస్తున్న గమనించాల్సిందిగా మనం చేస్తున్నా. అయితే ఇప్పటికీ ఆ మంత్రి ఎవరో బయట పెట్టలేదు షరీఫ్. ఈ కామెంట్స్ పై వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి.